ఫస్ట్ రెసిపీ మసాలా మ్యాక్రోనియా. సో మంచిగా కిడ్స్ అందరికి మ్యాక్రోని కిడ్స్కి అంటే ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టంగా తినే ఫుడ్ అనమాట రెసిపీ. యా డెఫినెట్లీ. సో నాకు చిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సండేస్ ఆ టైంలో దే యూస్ టు. అండ్ యాక్చువల్గా మనం ఎక్కువ చేసుకోమండి మ్యాక్రోని చెప్పాలంటే. కొంచెం నార్త్ ఇండియన్స్ ఇట్ సైడ్ వీళ్ళు ఎక్కువ చేసుకుంటారు మ్యాక్రోని పాస్తా ఇట్లాంటివి బ్రేక్ఫాస్ట్ కి. మనం తక్కువ. మనం ఎంతసేపు పొద్దున్నే ఇడ్లీ చేసుకున్నావో దోశ చేసుకున్నాం ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఉప్మా చేసుకుంటాం. కానీ బాగుంటది, మంచి స్పెషల్ ఐటమ్. మా బాబుకి చాలా ఇష్టం అండి. అదే కిడ్స్ కి బాగా ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్. సండేస్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా స్కూల్స్ కి వెళ్ళినప్పుడు కన్నా సండేస్ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి స్పెషల్ పొద్దున్నే చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కిడ్స్ ఫ్రెండ్స్ వచ్చినా అంటే స్పెషల్ గా మనం దగ్గరుండి తినిపించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈజీగా తీసుకొని తినేస్తారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నైస్ అండి. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి చెప్పండి ఒకసారి భావని గారు. ఫస్ట్ వన్ మ్యాక్రోని అండి. మ్యాక్రోని, టమాటో, ఇది క్యాప్సికమ్, చిల్లీ, ఆయిల్, లెమన్, కొరియాండర్, ఆనియన్, సాల్ట్ అండి. ఇది అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసిన పౌడర్ అనమాట. ఇది మసాలా పౌడర్ అన్నట్టు. ఇంకా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి. కూల్. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రిపరేషన్? ఓకే చెప్పండి భావని గారు, మనం ఎలా సెట్ చేసుకోవాలి ఇంతకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇవి హాట్ వాటర్ అంటే బాయిల్ వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి పెట్టాను ఆల్రెడీ ఇప్పుడే. సో ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి మనం హాట్ వాటర్? ఒక అంటే కొంచెం 90% బాయిల్ అవ్వాలి. ఓకే. బాగా హాట్ వాటర్ అంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. బాయిల్ అయితే అంటే బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే. సో అలా 90% వరకు మనం ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? పక్కన పెట్టినాక ఆయిల్ వేసుకోవాలండి. జస్ట్ లైట్ 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక స్టార్ట్ చేసేద్దాం పదండి, లేట్ ఎందుకు. ఒక 3 స్పూన్స్ ఆయిల్. ఓకే. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, ఓకే, కొంచెం వెల్లుల్లి, ఆయిల్ ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అన్నమాట. సో మీరు జనరల్ గా ఎలా వేస్తుంటారు? ఏ క్వాంటిటీ? కొంచెం ఎక్కువనే వేస్తాను. టేస్టీగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేస్తాను. అంటే ఇక మా మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, పెద్దవాళ్ళు తినాలనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేస్తాను. పిల్లలకైతే కొంచెం ఎక్కువ వేస్తాను. సో మీ ఇంట్లో అందరూ కలిసి ఉంటారా? మీ అత్త మామ అందరూ కలిసి ఉంటారు. మా అత్తయ్య, మా వారు, మా ఇద్దరు పిల్లలు. సో ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలు? పెద్ద బాబు ఇప్పుడు 9th, చిన్న బాబు LKG. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం. ఓకే. సో అత్తమ్మతో కలిసి ఉండేటప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎలా ఉంటాయండి డివిజన్? చాలా బాగుంటారండి మా అత్తయ్య గారు అయితే. అవునా? చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. అంటే నేను మా అత్తయ్యతో ఉన్న ఫీలింగ్ కాదు, అమ్మతో ఉన్న ఫీలింగే అనిపిస్తారు అనమాట. అది చాలా లక్కీ అనమాట. నాకు చాలా సార్లు అనిపిస్తుంటారు, ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇంత ఫ్రెండ్లీగా ఉన్న అత్తయ్య వాళ్ళు దొరకడం కష్టం కదా. అంటే కొంతమంది చెప్తుంటారు మా అత్తయ్య ఇట్లా ఉంటారు, బయటికి వెళ్ళనీరు, నన్ను అట్లా ఫ్రీగా ఉండనీరు అంటారు. కానీ మా అత్తయ్య గారు అలా కాదు. సో మీకు మంచి ఫ్రీడమ్ ఉంది మొత్తానికి? చాలా ఫ్రీడమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే తను కూడా వస్తారు పార్టిసిపేట్ తప్పకుండా. సార్ ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళిరా, నెక్స్ట్ నేను కూడా వస్తాను అని అంటున్నారు. అంత యాక్టివ్ ఉంటారు మా అత్తయ్య గారు. నెక్స్ట్ చిల్లీ వేస్తున్నాను. చూడండి, మా అత్తయ్య గారు వస్తే తనే యాక్టివ్ ఉన్నారని అంటారు. మీ సిస్టర్ అని అంటారు అనమాట, అనుకోరు. సో మొత్తానికి మీ అత్తయ్య గారు బాగా ఎనర్జెటిక్, యాక్టివ్ ఉంటారు. సో సైలెంట్ కూర్చునే టైప్ కాకుండా మంచిగా అంటే డేని యూటిలైజ్ చేసుకోవాలి, మంచిగా హ్యాపీగా గడిపేసాలనే టైప్ అనమాట. అలా అంటారు. సో ఏం పేరండి మీ అత్తయ్య గారి పేరు? జయలక్ష్మి అండి. నైస్ నైస్. సో మీ మామయ్య గారి గురించి కూడా చెప్పండి. అలాగే మామయ్య గారు ఓకే ఓకే. సో పిల్లలతో ఎలా ఉంటారు మీ అత్తయ్య గారు? మంచి టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి వంటలు చేయడం? తను కూడా వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళ ఫ్రెండ్ లాగా అన్నట్లు, వాళ్ళ నాయనమ్మ అన్నట్లు ఉండరు. అవునా? తను కూడా వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు, ఒక అంటే
వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, అలా జోవియల్గా ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలండి మనం? నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటో వేసుకుంటాం. ఓకే. సో టొమాటోలో కాస్త మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఇవి క్యాప్సికమ్, ఓకే. చేయను అనమాట, అంటే స్కూల్ కి వెళ్తుంటారు. ఓకే. మా అత్తయ్య చేస్తుంటారు. సో మీరు వర్కింగా? వర్కింగ్. ఓకే. ఏం వర్క్ చేస్తున్నారు? టీచింగ్. అచ్చా, నైస్ నైస్. ఏ స్కూల్లో అండి టీచర్ మీరు? రవీంద్ర భారతి అండి. అయితే సాటర్డే సండే అంటే సండే చేస్తుంటాను, సాటర్డే ఈవినింగ్ కానీ ఓకే సండేస్ చేస్తుంటాను అనమాట. బట్ మోస్ట్లీ అత్తయ్య గారే అన్నమాట. అత్తయ్య చేసుకుంటాను. చాలా అర్థం చేసుకుని అయితే దొరికారు మీకు. అవునండి, చాలా. సో ఇంతకీ ఏ సబ్జెక్ట్ అండి మీరు టీచింగ్? నేను మదర్ టీచర్, ఆల్ సబ్జెక్ట్, అంటే ఎల్కేజీ యూకేజీ. ఓకే, కిడ్స్ కి. సో ప్రైమరీ స్కూల్ అన్నమాట. ప్రైమరీ 8 years నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారు. నైస్ నైస్. ఈ వెజిటబుల్స్ అన్ని మగ్గిన తర్వాత మనం ఏం చేయాలి? రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అన్నమాట. సో ఏం పౌడర్ అండి? కొరియాండర్ ఒకటి, ఇది జీలకర్ర పౌడర్, ఓకే, పెప్పర్ కూడా అన్ని మిక్స్ చేసి పెట్టేసాను. కొంచెం సాల్ట్. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. అయితే నిజమే అండి, సాల్ట్ అనే కాదు, ఏ స్పైసెస్ అయినా సరే కొంచెం మైల్డ్ గా తీసుకుంటే బెటర్. హెల్త్ వైజ్ గా గట్ హెల్త్ కి కూడా. సో నేను కూడా చాలా తగ్గించేసాను స్పైసీ ఫుడ్ ఇంటేక్. మోస్ట్లీ నేను చాలా మైల్డ్ స్పైసెస్ నాకు. అవునా? ఓకే అండి. మ్యాక్రోనీ. ఓకే. సో ఇంత మంచిగా మనం స్పైసెస్ అంటే మసాలా వేసినందుకనే మసాలా మ్యాక్రోనీ అండి. సో రెగ్యులర్ గా అయితే ప్లేన్ ఉంటుంది, మోస్ట్లీ ఆనియన్ టమాటర్ అవే ఉంటాయి. ఇవి క్యాప్సికమ్ ఇది ఒకటి, ఫ్రోజన్ పీస్ ఇవి ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది మొత్తం అన్ని వెజిటబుల్స్ మిక్స్ అయితే. కొంచెం హెల్దీ ఫుడ్. సో మనం ఆల్రెడీ 90% బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఇప్పుడు రిమైనింగ్ 10% కూడా కుక్ అయిపోయి ఉంటుంది 2-3 minutes లో. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? లాస్ట్ లో జస్ట్ ఇలా కొత్తిమీర. నైస్ అండి, మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ. సో చూడాలి టేస్ట్ ఎలా ఉండబోతుందో. సో ఇంక మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి? పెసరట్టు. వెరీ హెల్దీ అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. అవునండి. చాలా మంది దాని ఇంపార్టెన్స్ రియలైజ్ అవ్వరు. అంటే దోశలు ఎక్కువ చేసుకుంటారు కానీ ఎందుకు పెసరట్టు ఎక్కువ చేసుకోరు. అందుకని టేస్ట్ చాలా బాగుంటది, వేడి వేడిగా తింటుంటే 2-3 తినేసేయచ్చు. అంటే టేస్ట్ అనే కాదు, హెల్త్ వైజ్ గా కూడా. అంటే మనం పెసలతో చేస్తాం కదా, అసలు ఎంత ప్రోటీన్. అంటే మనం డైరెక్ట్ పెసలు తినకపోయినా గ్రీన్ అవి అసలు అట్లీస్ట్ ఈ ఫార్మ్ లో తింటానే మంచి ప్రోటీన్ వస్తుంది, స్పెషల్ గా వెజిటేరియన్స్ కి. యాక్చువల్లీ చెప్పాలంటే పెసరట్టు ఆనియన్స్ అంటే ఆనియన్ పెసరట్టు దోశ ఇంకా బాగుంటది పల్లి చట్నీతో. అవునండి, మీరు రండి చేసి పెడతాను. షూర్ అండి, తప్పకుండా. ఐ లవ్ పెసరట్టు. నాకు కూడా 2 weeks బాకే తిన్నా నేను కూడా చేసుకొని రీసెంట్ గా. ఒకసారి నేను చేసిన టేస్ట్ చూడాలి. ఏంటి స్పెషల్ చెప్పండి, ఏంటి మీ సీక్రెట్? ఏమైనా సీక్రెట్? మీరు వస్తారు కదా, తిని నచ్చిందంటే మళ్ళీ పెట్టమని చెప్తారు. ఒకసారి ఇక్కడ మా షోలో కూడా చేసి చూపించండి అని అంటారు. మీ అత్తయ్య గారితో చేయించండి, వస్తారు కదా. ఓకే అండి, పిలవండి తప్పకుండా. మా అత్తయ్య వచ్చేస్తారు. అయిపోయిందా? అయితే రెడీయా? డిష్ అవుట్ చేద్దామా? ఓకే. సో లాస్ట్ టాపింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? లిటిల్ బిట్ కొత్తిమీర, లెమన్ కొంచెం,
టేస్ట్ చేయండి ఒకసారి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, మసాలా మ్యాక్రోనీ రెడీ అయిపోయిందండి. కిడ్స్ కి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే బ్రేక్ఫాస్ట్, వాళ్ళకి ఏమైనా హాలిడేస్ వచ్చినా సండేస్ వచ్చినా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తో మీరు మీ కిడ్స్ మంచిగా సర్ప్రైజ్ చేయొచ్చు. అసలు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మసాలా మ్యాక్రోనీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రోనీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపు గింజలు, కొత్తిమీర, టొమాటో ముక్కలు, నిమ్మకాయ, ఉప్పు, క్యాప్సికం, పచ్చి బఠానీలు, వెల్లుల్లి. మసాలా మ్యాక్రోనీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికం, పచ్చి బఠానీలు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత ఉడకబెట్టుకున్న మ్యాక్రోనీ వేసి ఇంకాసేపు మగ్గించి చివరిగా నిమ్మకాయ పిండి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మసాలా మ్యాక్రోనీ రెడీ.